సీతారామరాజు జిల్లా ఏజెన్సీ వ్యాప్తంగా రోజురోజుకు చలి తీవ్రత చాలా పెరుగుతోంది. ఉదయం ఉష్ణోగ్రత భారీగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటలకు కూడా పొగమంచు వీడటం లేదు. డిసెంబర్ నెలలో మరింత ఉష్ణోగ్రత పడిపోయే అవకాశం ఉందన్న వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 10 గంటల వరకు సూర్యుడి జాడ కనిపించకపోవడంతో పొగమంచు ఏజెన్సీని కప్పేస్తుంది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక చలి తీవ్రతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ సూర్యారావు, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. జిల్లాలోని ప్రస్తుతం రోజు రోజుకు చలి తీవ్రత అయితే పెరుగుతుంది. సముద్ర మట్టానికి 3600 ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం చలి తీవ్రత అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి. అయితే ఈ ఏటా మరింత ఎక్కువ పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం పర్యాటక కేంద్రాలలో మాత్రం పర్యాటకులు అయితే ఎంతో ఉల్లాసంగా ఈ మంచు చలిని ఆస్వాదించేందుకు పర్యాటకులు అయితే పోటెత్తుతున్నారు. అయితే ఇక్కడ ఏజెన్సీ వ్యాప్తంగా మినుములూరు కాఫీ స్టేట్ లో 7 డిగ్రీలుగా, లంబసింగి టూరిజం ప్రాంతంలో 7 డిగ్రీలు, అరకు ప్రాంతంలో 9 డిగ్రీలు, పాడేరు ప్రాంతంలో 10 డిగ్రీలు అలా రోజు రోజుకు తగ్గుతున్న పరిస్థితి ఉంది. మైదాన ప్రాంతాల్లో చూసుకుంటే 36-40 డిగ్రీలు అలా ఉంటాయి ఉష్ణోగ్రతలు. ఇక్కడ 10 డిగ్రీలు అంటే చాలా తక్కువ. అలాగే 5 డిగ్రీలు -డిగ్రీలో వెళ్లే పరిస్థితి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. డిసెంబర్ నెలలో ఇంకా అధికంగా చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది. మంచు ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అధికారులు ముందస్తు చర్యగా చిన్నారులకు గాని, బాలింతలు గాని, అలాగే వృద్ధులకు గాని బయటకి ఎండ వచ్చే వరకు బయటికి రావద్దని అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడే 10 గంటలు అవుతుంది, ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది. ఇప్పటి వరకు మనకు దూరంగా ఉన్న మంచు కొండలు చూస్తున్నాం. ఇంకా మంచు వీడలేదు. పాడేరు ప్రాంతంలో మంచు ఇప్పటి వరకు వీడలేదు. ఇప్పుడిప్పుడే సూర్యుడు కనిపిస్తున్నాడు. 10 గంటలు అయ్యేసరికి సూర్యుడు కొద్దిగా కనిపిస్తుంది. ఆ పరిస్థితిలో 10 గంటల వరకు బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు త్వరగా రెడీ అయ్యి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వృద్ధులకు బయటికి రావద్దని, అలాగే చిన్నారులకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలకి చేర్చేందుకు కూడా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు గాను, అలాగే వృద్ధులకు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. దీని వల్ల అంటే ఈ చలి వల్ల -డిగ్రీలో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అప్రమత్తంగా ఉండి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎక్కువగా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఫైర్ క్యాంపింగ్ జరుగుతుంటది. ఫైర్ క్యాంపింగ్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా బట్టలు కానీ ఏమైనా అంటుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దానిపైన కూడా జాగ్రత్త వహించాలి. అలాగే ప్రయాణికులు ప్రత్యేకంగా పొగమంచు వల్ల ప్రయాణికులు ఘాటి రోడ్లలో ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా ప్రయాణించాలని, అలాగే ఎదురెదురు వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఉంది. దగ్గరగా వెళ్ళిన మంచు వల్ల వాహనాలు కనిపించే పరిస్థితి లేదు కాబట్టి లైట్లు వేసుకొని వెళ్లే పరిస్థితి ఉంది. అప్రమత్తంగా ప్రయాణికులు ప్రయాణం చేయాలని, అలాగే వాహన చోదకులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్ సూర్యారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ.